నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, ఇంకా లేట్ చేయకుండా ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసేద్దాం. హాయ్ అండి, మీ పేరేంటి? శృతి. శృతి, ఎక్కడి నుంచి వస్తున్నారు శృతి మీరు? కుకట్పల్లి. ఓకే, హాయ్ అండి, మీ పేరేంటి? సుష్మా. సుష్మా, మీరు ఎక్కడి నుంచి? కుక్నూర్పల్లి, సిద్దిపేట డిస్ట్రిక్ట్. కుకునూర్పల్లి. ఓకే, మీ ఇద్దరు పరిచయం ఉందా? ఇప్పుడే పరిచయం అయ్యారా? ఓకే, సో మరి ఇద్దరు రెడీయా వెరైటీస్ చేయడానికి? సో సుష్మా, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? మేతి పొట్లకాయ ఇగురు. మేతి పొట్లకాయ ఇగురు. ఓకే, మీరండి శృతి? నేను ఆలు ధనియా ఫ్రై. ఓ నైస్. సో మంచి టేస్టీ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇద్దరు కూడా. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? ఇద్దరు బ్లాంక్ గా ఉన్నారు కాబట్టి సుష్మా ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. సో మేతి పొట్లకాయ ఇగురు చేసేస్తావా? ఓకే ఓకే, మరి మేతి పొట్లకాయ ఇగురు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి పొట్లకాయ ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా సౌమ్య? సుష్మా సారీ, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్. ఓకే, కుకునూర్పల్లి నువ్వేం చెప్పావు? కుక్నూర్పల్లి. కుకునూర్పల్లేనా? సిద్దిపేట దగ్గర అది? ఓ, ఇప్పుడు అక్కడ నుంచి వచ్చావా నువ్వు? వెరీ గుడ్. ఒకదాని వచ్చావా? లేదు. ఓకే, అన్నయ్య తీసుకొచ్చారా? అంటే నువ్వు అక్కడే ఉంటావా లేకపోతే ఇక్కడ చదువుకుంటున్నావా? ఇక్కడే చదువుకుంటా. ఏం చదువుతున్నావు? ఎంబీఏ సెకండ్ ఇయర్. ఎంబీఏ సెకండ్ ఇయర్. ఓకే, అయినా సిద్దిపేట కొంచెం దగ్గరే కదా మనకి. దగ్గరే. సో వెళ్ళొస్తూ ఉంటావా అంటే హాలిడేస్ లో అట్లాగా? వెళ్తాను. ఓకే, నెక్స్ట్ జీలకర్ర ఆవాలు. ఓకే, మరి ఇక్కడ ఎలా హాస్టల్లోనా లేకపోతే ఇక్కడే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటావు? సో వంటలో ఐడియా ఉన్నాయా అంటే చేస్తూ ఉంటావా అప్పుడప్పుడు? అప్పుడప్పుడు. నెక్స్ట్ పచ్చిమిర్చి. నెక్స్ట్ ఆనియన్. ఓకే, నువ్వు అన్నయ్య ఇద్దరేనా? తమ్ముడు కూడా? వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారా? అక్కడే ఉంటారు. ఓ, సో నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు. నువ్వు అన్ని వెజిటబుల్స్ తింటావా? ఇష్టమేనా? కొన్ని తినవా? ఏం తినవు? క్యాబేజా? ఓ, ఇందాక రాజుగారు కుర్మా చేశారు, అది నీకు పెట్టాలి. అయితే బాగుంది, చాలా టేస్టీగా. అప్పుడు క్యాబేజ్ కూడా తినేస్తావు నువ్వు. నెక్స్ట్ టర్మరిక్. క్యాబేజ్ ఎందుకు ఇష్టం లేదు చెప్పవా? జనరల్ గా అడుగుతున్నా, ఎందుకు ఇష్టం లేదు? ఇప్పుడు కాకరకాయ అనుకో చేదుగా ఉంటుందని. స్మెల్ వస్తుందనే? నాకెందుకు రాదు. నెక్స్ట్ కరివేపాకు. నా ముక్కు పని చేయట్లేదు అనుకుంటున్నారా? పని చేస్తుంది. టేస్టీగా ఉంటే ఆబ్వియస్ గా స్మెల్ అలాంటివన్నీ పట్టించుకోం కదా. మీకు ఇష్టమేనా క్యాబేజ్? ఓకే, నెక్స్ట్ ఉడికించేసిన పొట్లకాయ. సో మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? సెలూన్. ఓకే, పేరేంటి? సత్యం. అమ్మ ఇంట్లోనేనా? ఇంట్లోనే. ఆవిడ పేరేంటి? లలిత. ఓకే, మరి మీ అన్నయ్య అండ్ తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్. అన్నయ్య బ్యూటీషియన్. ఓకే, వాళ్ళిద్దరి పేర్లు ఏమిటి? రమేష్ రాజ్ కుమార్. నువ్వు ఒక్కదానివే అమ్మాయి అన్నమాట. బాగా గారాబమా నువ్వు అంటే? అమ్మాయి ఒక్కదానివే కదా. సాల్ట్. ఓకే, ఎప్పుడైనా మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైనా చేసి పెడుతూ ఉంటావా లేకపోతే మమ్మీ చేసి నువ్వు తింటూ ఉంటావా? అంతేనా? మమ్మీ చేసి తింటూ ఉంటావు. హెల్ప్ చేస్తావా ఏమన్నా? అప్పుడప్పుడు. వెరీ గుడ్. సో ఈ ఉడికించేసుకున్న ముక్కలే కాబట్టి మేతి కదా, మరి మేతి ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు. మర్చిపోయావా? సరే వెయ్యి.
సో మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? టీవీ చూస్తాను. టీవీ. ఓకే. ఈ వంట ఎవరు నేర్పించారు నీకు? అమ్మ. ఓ, కాసేపు మూత పెట్టేద్దామా? సాల్ట్ అది వేసేసావు కదా? వేసేసా. ఫస్ట్ వేసావా? వేసా. కొంచెం ఆ మేతి ఫ్లేవర్ దానికి పడితే నెక్స్ట్ కారపొడి అవి తర్వాత యాడ్ చేస్తావా? ఇప్పుడు యాడ్ చేస్తావా? తర్వాత ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా సుష్మా? చూద్దాం. ఓకే, ఇప్పుడు మేతి ఫ్లేవర్ వచ్చింది. సో తర్వాత మిర్చి పౌడర్. నీకు బాగా స్పైసీగా తినటం ఇష్టమా? అదే ఇన్ని పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ అంత కారం వేసావు, అందుకని అడుగుతున్నా. అందరూ స్పైసీగా తింటారా? నీకు ఒకదానికి? అందరూ స్పైసీగా. అందరూ ఫుల్ స్పైసీగానే తింటారా? వెరీ గుడ్. జీరా. ఓకే. నెక్స్ట్ ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి పొడి కొంచెం. నువ్వు కొంచెం అని ఆపేస్తే మిగతా నేను పిలిచేయాలి, ఫిలిం ద బ్లాంక్స్ లాగా. కొంచెం కలుపుకోవాలా, కొంచెం వేయించుకోవాలా? నువ్వు బేసిక్ గా తక్కువ మాట్లాడతావా? ఈరోజు తక్కువ మాట్లాడుతున్నావా? తెలీదు, నవ్వుతుంది. దానికి కూడా అంటే నీ ఫ్రెండ్ ఎవరో వచ్చుంటే వాళ్ళని అడిగేదాన్ని. పాపం ఈవిడికి కూడా ఇప్పుడే కదా పరిచయం అయ్యావు నువ్వు, ఆవిడికి కూడా తెలియదు. కాబట్టి నువ్వు నీ గురించి నువ్వే చెప్పుకోవాలన్నమాట. చెప్పను, నేను చెప్పను. నెక్స్ట్ ఏం వేద్దాం? అది గరం మసాలా కాదా? అదేనా? ఓకే, వెయ్. లేకపోతే నీ వంట చూసి నీకు నవ్వొస్తున్నా అంటే నేనైనా ఇంత బాగా చేసేస్తున్నాను, అసలు ఏంటి కలర్ ఏంటి టెక్స్చర్ ఏంటి అని చెప్పి అలా ఏమన్నా అనిపిస్తుందా? లేదా? లేదు. ఓకే, ఇంక అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. సో ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసావు కాబట్టి ఇంకా అక్కడ బౌల్ ఉంది, దాంట్లో ఓకే. మరి మేతి పొట్లకాయ ఇగురు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి పొట్లకాయ ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, ఉడికించిన పొట్లకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత మెంతికూర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, జీలకర్ర పొడి, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, మేతి పొట్లకాయ ఇగురు రెడీ. మేతి పొట్లకాయ ఇగురు తయారీ విధానం చూసారు కదా? తీసుకుని రాజు గారు. బాగుంది, స్పైసీగా, బాగా స్పైసీగా. యా. సో టేస్టీగా ఉంది. అంటే ఆ మేతి ఇంకా పొట్లకాయ కాంబినేషన్ బాగా సూట్ అయింది యాక్చువల్లీ. బాగుందండి. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఉల్లి, వెల్లుల్లి ఇది ఆరోగ్యానికి చేసే మేలు చాలు, దీన్ని కట్ చేసిన తర్వాత చేతులకు పట్టే ఘాటు అలాగే ఉంటుంది. మరి ఈ ఘాటు వదిలించుకోవాలి అంటే ఆలివ్ ఆయిల్తో చేతుల్ని మృదువుగా మర్దన చేసుకుని 5 నిమిషాలు ఆగి దాని తర్వాత డెటాల్తో కానీ సోప్తో కానీ వాష్ చేసుకున్నట్లయితే ఈ ఘాట్ అంతా కూడా శుభ్రంగా పోతుంది. నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్
ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో చెన్నా వడకర్రీ, కాబూలి శనగలు, శనగపిండి, టొమాటో పేస్ట్, ధనియాల పొడి ముఖ్యంగా కావాల్సినవి. మధుర మమకారంలో పెసర జంతికలు, పెసరపప్పు, నువ్వులు, వాము, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. బూందీ పాయసం, బూందీ, పాలు, పంచదార, యాలకుల పొడి సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో గోబీ కార్న్ పకోడా, కాలీఫ్లవర్, బేబీ కార్న్, శనగపిండి, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.